ఏంటి డేవిడ్, అలా ఒక్కడివే కూర్చొని ఏదో దిగాలుగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మోసెస్, నిన్న చర్చిలో పాస్టర్ గారు వేసిన ప్రశ్న గురించి ఆలోచిస్తా ఉన్నాను. అవునా? ఏంటి ఆ ప్రశ్న డేవిడ్? నీ నివాసం ఎక్కడ ఉందని పాస్టర్ గారు నన్ను ప్రశ్నించారు. అదే నా ప్రశ్న. నీ నివాసమా? కడప ప్రకాష్ నగర్లో ఉంటుంది. ఇది కూడా భలే ప్రశ్నే. ఆపరా పీటర్, ఎప్పుడు జోక్స్ అయినారా? లేకపోతే ఏంట్రా అలా ఒంటరి కూర్చొని ఆలోచించడము? నాకేం నచ్చలేదు. నిన్న చర్చికి వచ్చి పాస్టర్ గారు మెసేజ్ వింటే అర్థమైంది. ఆ క్వశ్చన్ అంత పవర్ఫుల్గా ఉందిరా. మరి నిజం రా, ప్రశ్న నిజంగానే అంత పవర్ఫుల్గా ఉంది తెలుసా? అమ్మయ్యా, నేను పోకపోవడం చాలా మేలైంది. లేకపోతే నేను కూడా అలా ఒంటరి కూర్చొని ఆలోచించేవాడినేమో. అవునరా, మనం ఆ చర్చికి పోకపోవడమే మేలు. సరే కానీ రేపటి నుంచి క్రిస్మస్ హాలిడేస్ మొదలవుతున్నాయి కదా, మరి నీ ప్రోగ్రామ్స్ ఏంటిరా? ఇంకేంటిరా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, మూవీస్ చేయడము, క్రికెట్కి వెళ్ళడము, మందంతా ఫుల్ బిందాస్ ఉంటుంది. అరే పీటర్, ఇదేనారా జీవితము? ఇంకేంట్రా జీవితం అంటే? నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని పెద్దలు చెప్పారు కదా. రే, నిన్న చర్చిలో పాస్టర్ గారు ఈ మెసేజ్ చెప్పారా? చెప్తాను. లూకాసు వార్త 12:19 ఇలా వ్రాయబడతా ఉంది. నా ప్రాణమా అనేక సంవత్సరంలోకి విస్తారం నాస్తికి సమకూర్చబడినది, తిరుము తాగుము సుఖించుము అని చెప్పుకుందరు అనుకునేను అని. రే నువ్వు ఆగరా. నీ నివాసం ఎక్కడుందని ఆలోచిస్తున్నావు కదా, నేను ఒక ఐడియా చెప్తా, దాని ప్రకారం చెయ్యి. నీ దగ్గర ఫోన్ ఉందా? గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకో, తెలుస్తుంది. నీకేంటోరా అంత వెటకారంగా ఉంది, నాకంతా కోల్పోయినట్టుంటే. అరే డేవిడ్, ఇందులో కోల్పోవడానికి ఏముందిరా? ప్రార్థన చెయ్యి, దేవుడే అన్ని బయలుపరుస్తాడు. నేను కూడా ఇప్పుడిప్పుడే మార్మన్స్లోనికి వచ్చాను, నాకు అంత ఆత్మీయ జ్ఞానం లేదు. సరే కానీ డేవిడ్, హాలిడేస్కి ఇంటికి వెళ్ళు. ఇంట్లో అందరి మధ్య ఉంటే నీ ఇల్లు ఏంటో నీకు అర్థమవుతుంది. హాస్టల్లో ఉండి నీకు అంత ప్రశ్నార్థకంగా ఉన్నట్టుంది. ఏంటోరా, నాకు అసలు హాలిడేస్కి ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. ఏంట్రా, నీకు ఇంట్లో ఫ్రీడమ్ ఉండదా? మీ డాడీ చాలా స్ట్రిక్ట్ అంట. రే, మనోడికి ఇల్లు అంటే నచ్చదంటారా? వీడేంటోరా బాబు, ఈ హాస్టల్లో తిండి తినలేక మనం చేస్తుంటే ఇంటికి వెళ్ళరా అంటే వెళ్ళనే వెళ్ళాడు. అయినా వీడు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు మనకు కనిపించలేదే. అవును బ్రో, వీడు ఎప్పుడు ఏడుపు మగంతోనే ఉంటాడు. వీడు ఎందుకురా వాడిని అలా ఏడిపిస్తారు? వాడు ముందే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు రా. రే, ఇక్కడ కూడా నేనేమంతా హ్యాపీగా లేనురా. ఎప్పుడు చూసినా ఆ పీటరు మార్క్, ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాపే. మీ కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్ మీద ఉంటుందిరా. సరే, అలా నేను ఇంటికి వెళ్ళానా, మా ఇంట్లో వాళ్ళంతా కూడా అంతే. ఎప్పుడు చూసినా ఆ టీవీ, ఆ మొబైల్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద ఉంటుందిరా. అయ్యో, నీతో ఎవరు మాట్లాడరారా? ఇక్కడ మీరు కూడా అంతే కదరా. అసలు మనం ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడురా మాట్లాడాం? రే నువ్వు ఆపరా. నీతో మాట్లాడితే క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తూనే ఉంటావు. అయినా నువ్వు పోయి చర్చికి పోయి వస్తే పోయిచ్చినావు, కానీ మాకేంట్రా ఈ క్వశ్చన్ అన్ని? ఎందుకు ఇలా మా తల తింటున్నావు? రే జేకబ్, ఆగరా. ప్రతిదానికి ఏసే జవాబు. దేవుడే వీడి ప్రశ్నకి జవాబు ఇస్తాడరా. రే ఆపండి మీ సోది, మీరు మీ సోది ప్రశ్నలు. నేను యూట్యూబ్లో ఎన్ని మిస్ అయ్యానో. ఎందుకురా మొబైల్కి అలా అడిక్ట్ అయిపోతారు? ఆ మొబైల్ మన జీవితంలో ప్రేమను, ఆప్యాయతను ఆక్రమించకూడదురా. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు రా. అసలు ఇందులో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఎక్కడుందో చెప్పురా నువ్వు. రే, నిజంగానే దీంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ దేంట్లో ఉంది? బైబిల్ ఉందా? అది కాదురా, మొబైల్తోనే మనం స్నేహం చేస్తే దేవుడితో ఫ్రెండ్షిప్ కోల్పోతాం రా. వాక్యం చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇవన్నీ మిస్ అయిపోతాం రా. అవునరా, వీడు చెప్పిందే నిజం. ఈ మధ్యనే పాస్టర్ గారు చెప్పిన మెసేజ్లో రెఫరెన్స్ ఇలా ఉంది. ఎఫ్ఎస్సి 5:15-16 ఇలా రాయబడుతుంది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని అని. అయితే ఏంట్రా ఇప్పుడు మీ అజ్ఞానం అంటావా? రే, ఎందుకురా నీ మూడ్ని స్పాయిల్ చేసుకొని మా మూడు కూడా స్పాయిల్ చేస్తున్నావు? మా ఫ్రీడమ్ కూడా వదులుకొని నీ మాదిరి ఆకాశం వైపు తలెత్తి కూర్చోమంటావా? రే, 1 ఇలా రాయబడతాం కదా. అన్ని విషయంలో నాకు స్వతంత్రం కలదు కానీ నీవు చేయదగిన కాదురా. అన్నిటి నాకు స్వతంత్రం కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగు చేయవురా. ఇది నిజం రా. మనకి క్షేమం కలిగించే వాటిని మనం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. రే నువ్వు ఆగరా కాసేపు. నువ్వు వెళ్ళి నీ నివాసం ఎక్కడుందో వెతుక్కో, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అవునవును, ముందు దాన్ని ఎత్తుకోపో, దారి తప్పినావు కదా. ఏంట్రా ఎగతాళి? మీకు బుద్ధి మాటలు చెప్తే ఇలాగే ఉంటుందిరా నాయన. ఈ సోషల్ మీడియా వల్లేరా నాయన మీరు ఇలా తయారయ్యారు. మీ హృదయంలో ప్రేమే చచ్చిపోయి సోషల్ మీడియాతోనే అదంతా నింపబడింది. వాక్యంలో, సామెతల గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొనుమని. అవునరా,
అవునరా, వీడు చెప్పింది ఇది నిజమే. అవునంతా డేవిడ్, ఇంత నీ హృదయంలో ఏముంది? అరే వాని హృదయంలో డౌట్స్ తప్ప ఇంకేం ఉండవురా. డౌట్ఫుల్ థామస్ లాగా డౌట్ఫుల్ డేవిడ్ అని వానికి పేరు పెట్టచ్చు. అవును బ్రో. వీటికైతే బైబిల్లోని విషయాలు బాగా గుర్తొస్తాయి. అదే ఆత్మీయ మేలు కొరకు అయితే మాత్రం వాటిని తీసి పక్కన పెడతారు. సరే మీతో నాకేంటి? అరే డేవిడ్ ఇంకేం ఆలోచించద్దు. మనము ఈ ప్రశ్నని దేవుడిని అడుగుదాం, సరేనా? సరే మోసెస్. రేపు యూత్ మీటింగ్ ఉంది కదా, ఖచ్చితంగా. అక్కడ పాస్టర్ని అడుగుదాం. అడుగుదాం ఓకేనా? మోసెస్. ఓకే. సెకండ్. ఇప్పుడు యవనస్తులు చర్చికి వెళ్తూ ఉంటారు, అక్కడ పాస్టర్ గారితో మాట్లాడతారు. యూత్ మీటింగ్కి వెళ్ళి వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు డేవిడ్, వందనాలు మోజెస్. ఇలా వచ్చి కూర్చోండి. నేను ఈ యూత్ మీటింగ్స్ ద్వారా ఎంతో బలపడుతూ ఉన్నాను పాస్టర్ గారు. చాలా మంచిది డేవిడ్. ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఏం లేదు పాస్టర్ గారు, పోయిన యూత్ మీటింగ్లో మీరు నన్ను ఒక చిన్న ప్రశ్న వేశారు. అది నన్ను ఎంతో వెంటాడుతుంది పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, ఆ ప్రశ్నకి జవాబు దొరక్క వాడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. డేవిడ్, ఏంటి ఆ ప్రశ్న, నాతో చెప్తావా? ఏం లేదు పాస్టర్ గారు, నీ నివాసం ఎక్కడ ఉందని మీరు నన్ను ప్రశ్నించారు పాస్టర్ గారు. అదే నా యొక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి నేను కూడా కరెక్ట్గా జవాబు చెప్పలేకపోయాను పాస్టర్ గారు. డేవిడ్, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన మోషే దేవునితో ఇలా చెప్తా ఉన్నాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని దేవునితో ఇలాగ చెప్తున్నాడు. ఓహో, అంటే నేను నివసించే ఈ లోకము, నా యొక్క ఫ్రెండ్స్, నా యొక్క ఫ్యామిలీ, ఇదే నా నివాసం అనుకున్నానే. అలాగ నువ్వు అనుకున్నట్లయితే ఈ లోకం తప్పకుండా నిన్ను మోసం చేస్తుంది డేవిడ్. ఓహో, అందుకేనేమో నేను నివసించే ఈ లోకంలో నాకు ఏ సంతోషం కానీ సమాధానం కానీ లేదు. ఎంత గొప్ప గ్రహింపు డేవిడ్. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? మన నివాసము దేవుడే, మన క్షేమము, మన భద్రత ఆయనే అని. డేవిడ్, యోహాను సువార్త 14:2-3లో ఇలా వ్రాయబడి ఉంది, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వచ్చి నా ఇద్దరుకు మిమ్మల్ని తీసుకుని పోదును అని. అవును, మన నిజమైన నివాసము దేవుడే, మిగిలిన ఈ నివాసములన్నీ గతించిపోవునవి. డేవిడ్, నీ దగ్గర ఉన్న బైబిల్ తీసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువు. సరే పాస్టర్ గారు. భూమి మీద ఈ గుడారమైన నివాసములు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని మనం మెరుగుదుము. పాస్టర్ గారు, నిజముగా ఆ నిత్యమైన నివాసం ఎలా ఉంటుందో చెప్తారా? మోజెస్, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమందును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యందును, ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చాలు నాయనా. అబ్బా, అక్కడంత సంతోషంగా ఉంటుందా? మరి ఆ స్థలంలోకి మనం ఎలా వెళ్ళగలం అంకుల్? మనము యేసు నమ్మి రక్షణ పొంది ఆయన బోధలకు అనుగుణంగా నడుచుకోవాలి డేవిడ్. ఓహో, అయితే అప్పుడు మనం ఆ స్థలంలోకి వెళ్ళగలమా? తప్పనిసరిగా మనము మన స్వభావం మారి క్రీస్తు స్వభావానికి మార్చబడాలి.
ఆయన పత్రికలుగా జీవించాలి. అంతేకాదు ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే విధంగా ఉండాలి. డేవిడ్ అప్పుడు ఆ స్థలంలోకి మనం వెళ్ళగలమా? తప్పనిసరిగా. అయితే అంతవరకు మనం నమ్మకంగా ఉండాలి. చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. డేవిడ్, నీ ప్రశ్నకు మరి జవాబు దొరికిందా? దొరికేసింది మోసెస్. అమ్మయ్య, నా భారం అంతా పోయింది. చాలా వందనాలు పాస్టర్ గారు. మోసెస్, ఇటు వెళ్దామా? అంకుల్, నేను ఈ రక్షణలో అంతం వరకు కొనసాగలాగునా నా కోసం ప్రార్థన చేయండి. మోసెస్కి వెళ్దామా? వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇప్పటికే మీ సమయం ఎంతో తీసుకున్నాం. ఏం పర్వాలేదు డేవిడ్. వందనాలు పాస్టర్ గారు. చాలా మంచిది. ఉచితం అయితే నెక్స్ట్ యూత్ మీటింగ్ కూడా అటెండ్ అవుతాం. తప్పనిసరిగా. వందనాలు పాస్టర్ గారు. ఇప్పుడు ఇందాక హాస్టల్లో ఉన్న డేవిడ్ మోజెస్ చర్చికి వెళ్ళారు, దేవుని వాక్యాన్ని విన్నారు. తిరిగి వాళ్ళు హాస్టల్కి వెళ్తూ ఉన్నారు. హాస్టల్లో 3వ సీన్. అన్న ఒక్క నిమిషం. అరే, ఆ ఇల్లు పోగొట్టుకున్నాడు తిరిగి వస్తున్నాడు చూడండి రే. రే, ఇంతకు నీ నివాసం దొరికిందా లేదా ఇంకా అడ్రస్ కోసం వెతుకుతున్నావారా? రే, నా నివాసం యొక్క అడ్రస్ దొరికేసింది. ఇంకా నాకు చాలా హ్యాపీగా కూడా ఉందిరా. దొరికిందా? దొరికేసింది. అవునరా, వీడి ముఖంలో చూడండి ఎంత వెలుగు ఉందో. అవును రే, ఏదో వీటిలో అంత సంతోషంగా కనిపిస్తుంది. అవునరా, వీడి ముఖంలో ఏదో కొత్త వెలుగుంది. ఏరా ఫేషియల్ చేయించినావా? అలా ఏం లేదురా. పాస్టర్ గారు పోయిన యూత్ మీటింగ్లో వేసిన ప్రశ్నకు స్పష్టంగా జవాబు చెప్పారు అంతే. అవునా? మళ్ళా అడ్రస్ ఏందో మళ్ళా? ఇంకనైనా మీ వెట్టకారం వదలరారా? అడ్రస్ చెప్పు డేవిడ్ మరి. చెప్తాను. నా నివాసం యొక్క అడ్రస్ పరలోకంలో ఉన్నది. అక్కడ చీకు కానీ, చింత కానీ, భయము కానీ ఏమీ లేవు. అవును, రాకడి సమయం దగ్గర పడుతుంది. మీరు కూడా మీ కొరకు మీ నివాసములు ఏర్పరచుకోకపోతే చాలా నష్టపోతారు, నరకమునకు పాత్రలు అవుతారు. మత్తయి 8:12 ఇలాగ రాయబడింది, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పన్ను కొరుకుటయు నుండును. ఇంకా మీరు మారుమనసు పొందితేనే సరే, దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలి. లేకపోతే మత్తయి సువార్త 7:23 చెప్పిన రీతిగా అక్రమం చేయవాలారా మన ఇద్దరిని తొలగిపోయిన యేసుప్రభు మనతో అంటారు. సరే డేవిడ్, మరి దేవుడు నన్ను క్షమించగలడా? క్షమించగలడు. రక్షణ పొందగలరు. తప్పకుండా పొందగలరు. అపోస్తుల కార్యములలో వాక్యంలో ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యములు 3:19 ఇలాగ ఉన్నది, మీరు మీ పాపములు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడే అని. ఇంకా మనం దావీదు రాజు ప్రార్థన చేసినట్టుగా 51వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయమని అడగాలి. ఇంకా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని అడగాలి. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో ఇలాగ రాయబడి ఉంది, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి అని. కాబట్టి మనం కూడా ఈ సోషల్ మీడియాకి ప్రాధాన్యత ఇవ్వకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ప్రార్థన చేయుటకు మెలకువగా ఉందాము. సరే మోజెస్, నువ్వు చెప్పినట్లే చేస్తాము. మాకు కూడా ఆ పరలోక రాజ్యం కావాలి. చాలా మంచిది. నాకు కూడా కావాలి. సారీ డేవిడ్, నిన్ను ఎంతో ఎగతాళి చేశాను. మోసెస్, మారుమనసు ఎలా పొందాలో నువ్వే మాకు నేర్పించాలి. అవును మోజెస్. అమ్మయ్య, అబ్బా, నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆనందం ఇంకా డబుల్ అయింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్గా మీరంతా కూడా రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని వాక్యం చెబుతా ఉంది. వెదకుడి మీకు దొరుకునని యేసుప్రభు వాగ్దానం చేశారు. అవును డేవిడ్, నాకు ఈ రోజు నుంచి ఈ లోకం వద్దు. ఈ ఫోన్, వాట్సాప్ ఏమొద్దు. ఈ ఫోన్ కూడా పడేస్తున్నా చూడు. డేవిడ్, నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. నీ పైన చాలా కోబన్నాను. నేను కూడా మారు మనసు పొందాలనుకుంటున్నాను. సరే అయితే చాలా మంచిది. మరి మాతో కలిసి చర్చికి వస్తారా? వస్తాం. ఖచ్చితంగా. వెయిట్. ఇంకొక లాస్ట్ సీన్ ఉంది. వందనాలు పాస్టర్ గారు. వందనాలు డేవిడ్. వందనాలు మోజెస్. ఎవరు వీళ్ళంతా? డేవిడ్, మోజెస్ వీరంతా కూడా నా ఫ్రెండ్స్ పాస్టర్ గారు. వీరంతా కూడా రక్షణ పొందాలని ఆశిస్తూ ఉన్నారు. చాలా మంచిది. ఇలా వచ్చి కూర్చోండి.
బైబిల్ గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30 వచనం చదువుదాం. డేవిడ్ ఒకసారి నేను చెప్తాను, వినండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటనో అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంతేకాకుండా కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇప్పుడే రక్షణ దినమని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. వాగ్దానం మీరు మార్పు చెందాలని వచ్చారు కనుక ఈ రాత్రే మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే మీ యొక్క మొరను ఆలకించి దేవుడు మీకు వాగ్దానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలనైనా ఈ బిడ్డలను ఆశ కలిగి నడిపించినందుకు స్తుతిస్తాను. మారుమనసు నిమిత్తమై తండ్రి వారు ప్రార్థన చేస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలు డేవిడ్, వందనాలు మోజెస్. తర్వాత ఇది ఇలాగా వీరు దేవుని యొక్క వాక్యం వింటారు. విన్న తర్వాత వీరు మళ్ళీ తర్వాత యూత్ మీటింగ్కి వారు వెళ్ళడం జరుగుతుంది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. వందనాలు డేవిడ్, వందనాలు మోజెస్. అందరూ బాగున్నారా? బాగున్నా పాస్టర్ గారు. సరే అయితే కూర్చోండి. ఏంటి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? వాగ్దానం వచ్చిందా మీకు? పాస్టర్ గారు ప్రార్థన చేశాము. మీరు చెప్పినట్లుగానే నేను నైట్ నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడాడు. అదేంటో ఒకసారి చదువు. కీర్తనలు 116వ అధ్యాయము 6-7 వచనముల ద్వారా మాట్లాడాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. చూడు, మీరు ఆశపడినారు కనుక దేవుడు మీరు చేసిన ప్రార్థన ఆలకించి మీకు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. అవును పాస్టర్ గారు, నేను కూడా విన్న వాక్యమును బట్టి నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కీర్తనలు 118, 20, 21 వచనముల ద్వారా నాతో మాట్లాడాడు. ఏంటి ఆ వాక్యం చదువు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చూడు ఎంత చక్కగా నీ హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది తప్పకుండా నేను క్షమించిన అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఇదే దేవుడు నా హృదయంలో ఆశిస్తున్నటువంటి కార్యం. మీ హృదయంలోనికి క్రీస్తు ప్రభుని చేర్చుకోవడమే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి నాయన మారుమనసు వాగ్దానం కొరకు స్తుతిస్తూ ఉన్నాను దేవా. వీరు అంతం వరకు నైనా నీ సన్నిధిలో నమ్మకంగా కొనసాగడానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. అందరికీ వందనాలు. ఇది నాకెంతో చాలా సంతోషంగా ఉంది మీరంతా మారుమనసు పొందడం. అబ్బా, ఎంత గొప్ప జయము! ఇదే కదా నిజమస్ క్రిస్మస్ అంటే. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.